హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు అయితే మనము భారతదేశంలోని అత్యంత గొప్పవైన పురస్కారాల గురించి అయితే మనము తెలుసుకుందాం అనమాట. సో పౌర పురస్కారాలు, సో ఎవరిస్తారు, ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు, అదేవిధంగా ఏ ఏ పురస్కారాలు ఉన్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ నేను ఈఎన్ఓ అంటే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే స్టాండర్డ్గా ఉన్నాయో, అంటే యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి గురించి రంగాలు ప్రకటనలు మొత్తం అని దాని గురించి ఒక వీడియో అయితే చేశాడు. ఆ వీడియో కనుక మీరు ఖచ్చితంగా 2 పార్ట్లు అయితే చేశాను. మీరు చూస్తే కనుక ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు మనకు 100% డిఎస్సీలు అయితే వస్తాయండి. సో డిఎస్సీ పోస్ట్ పోన్ అయిందని అయితే మీరు ఏం బాధపడకూడదు. సో మనం చేసే యుద్ధాన్ని అయితే మనం ఆపకూడదు అనమాట మధ్యలో. అంటే మనము నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని మనం ప్రిపేర్ అవుతూ ఉంటే 100% మనము సక్సెస్ అనేది అయితే ఖచ్చితంగా అవుతామండి. సో ఈరోజు మనము భారతదేశం పౌర పురస్కారాల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా మనకు ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. సో ఇక్కడ భారతదేశం పౌర పురస్కారాలు ఏంటి, మనకు ఫస్ట్ది భారతదేశంలో మొట్టమొదటి అత్యంత అంటే మొదటిది అనమాట ఏంటంటే భారత రత్న అనమాట. సో మొట్టమొదటి స్థానంలో భారతరత్న పెద్ద పురస్కారం, మన భారతదేశంలో పెద్ద పురస్కారం ఏంటంటే భారతరత్న. తర్వాత వచ్చేసి పద్మ విభూషణ్, తర్వాత వచ్చేసి పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ, 4 సర్వోత్తమ జీవన్ రక్షా పురస్కారము ఏంటి, 5ది వచ్చేసి సర్వోత్తమ జీవన్ రక్షా పురస్కారము, తర్వాత వచ్చేసి జీవన్ రక్ష పురస్కార్. సో ఇలా ఈ 6 అనమాట పౌర పురస్కారాలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అది కొన్ని రంగాలలో ఫస్ట్ చూడండి, భారతదేశంలో పౌర పురస్కారాల ప్రకటన ఎప్పుడు చేశారంటే 1954 జనవరి 2వ తేదీ అనమాట. అంటే భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సో పౌర పురస్కారాలు అంటే కొన్ని రంగాలలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళ కోసము వాళ్ళ గౌరవంగా అవార్డులు అయితే ప్రకటించారనమాట. సో అది ఏ సంవత్సరం నుంచి అంటే 1954 జనవరి 2వ తేదీ అనేది గుర్తుపెట్టుకోండి. డేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఇవి. తర్వాత ఎవరు ప్రకటిస్తారు అంటే మనకు ఈ పౌర పురస్కారాలు ఎవరైతే పౌర పురస్కారాలు ఇస్తారు కదా, అంటే మనకు భారతరత్న, పద్మవిభూషణ్, భూషణ్, తర్వాత పద్మశ్రీ, ఇవన్నీ కూడా సో ఎవరు ప్రకటిస్తారు అంటే రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయము. సో మనకి ఇచ్చేది మాత్రం రాష్ట్రపతినండి, కానీ ఎవరు ప్రకటిస్తారు అంటే రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయము. మనకు ఇంకోటి ఏంటంటే మనకు ప్రధానమంత్రి రాష్ట్రపతి గారికి చెప్తారనమాట. అంటే ప్రధానమంత్రి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ప్రధానమంత్రి సజెషన్ చేస్తే సో అది ఆ రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి వచ్చేసి రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయంకి చెప్తే వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో ఎవరు ఉండాలి ఏమి అనేది ఈ వీళ్ళు సెలెక్ట్ చేసి ఎవరు అధికారము అంటే ఎవరికి ఇవ్వాలనే అధికారం మాత్రం మనకు ఉపరాష్ట్రపతికి అయితే ఉంటుందండి. చూడండి ఇక్కడ మొదట ఏ రాష్ట్రపతి ప్రకటించాడు, మొదట ఏ అంటే మనం 1954 జనవరి 2 అన్నాం కదా. సో అట్లా ఈ పౌర పురస్కారాలు ఫస్ట్ ఏ రాష్ట్రపతి ప్రకటించాడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి మనకు మొట్టమొదటి పౌర పురస్కారాలను అయితే ప్రకటించడం జరిగిందనమాట. మొదట ఏ పౌర పురస్కారాలు ప్రకటించారు అంటే భారతరత్న మరియు పద్మ విభూషణ్. సో మనం అనుకున్నట్టు చెప్పాం కదా, మనకారు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, సర్వోత్తమ జీవన రక్షా పురస్కారం, జీవన రక్షా పురస్కారం ఈ 6 ఒకటేసారి ప్రకటించలేదండి. ఫస్ట్ మనకు భారతరత్న, పద్మవిభూషణ్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ మిగతా 4 అయితే ఇవ్వడం జరిగింది. సో అవి ఎప్పుడు ఇచ్చారు ఇలా కూడా అడగచ్చు. మొట్టమొదటిసారిగా 1954 జనవరి 2న ఏ పురస్కారాలను మనకు భారత ప్రభుత్వం అయితే పౌర పురస్కారాలను ప్రకటించింది అంటే కొందరు ఏమనుకుంటారు అన్నీ పెట్టచ్చు మొత్తం అని, కానీ కాదండి, కేవలం భారతరత్న మరియు పద్మవిభూషణ్లు మాత్రమే మనకు మొట్టమొదటిసారి 1954 జనవరి 2వ తేదీన అయితే ప్రకటించడం జరిగిందండి. తర్వాత పద్మవిభూషణ్ను తిరిగి పునర్వ్యవస్థీకరణ అంటే మనకు ఈ పద్మవిభూషణ్ అనేది 1954 జనవరి 2న చెప్పారు కదా. సో దానిని 1955 జనవరి 15వ తేదీన అయితే పునర్వ్యవస్థీకరించడం జరిగింది. తర్వాత మనకు భారతరత్న, పద్మవిభూషణ్ అయిపోయిన తర్వాత పద్మభూషణ్, ఇవైతే పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ ప్రకటించారనమాట. సో ఫస్ట్ ఎప్పుడు అంటే మనకు 1955 జనవరి 15వ తేదీ అనమాట. సో ఫస్ట్ మనకేంటి భారతరత్న మరియు పద్మవిభూషణ్ అనేది 1954 జనవరి
2వ తేదీన ప్రకటిస్తే ఏంటి భారతరత్న పద్మవిభూషణ్ అనేటి, తర్వాత ఈ పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో పద్మవిభూషణ్ కానీ భూషణ్ పద్మశ్రీ అనేటి 1955 15వ తేదీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పునర్వ్యవస్థీకరణ అంటే ఇవి మళ్ళీ ఇచ్చారనమాట అప్పటి నుంచి ఈ పద్మ అవార్డ్స్ అనేటి. తర్వాత వచ్చేసి పౌర పురస్కారాల ఎంపిక అంటే ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం కలదు. అంటే మనకు ప్రధాని చెప్తాడు మనము ఇప్పుడు పురస్కారాలు ఇవ్వాలనుకుంటాను, కొంతమంది సెలెక్ట్ చేయండి అని. సో అట్లా సరే అని అధికారం కలదనమాట. అంటే పౌర పురస్కారాలు ఇవ్వడానికి ఆ ఎంపిక కమిటీ అధ్యక్షుడు ఎవరంటే ఉపరాష్ట్రపతి. చెప్పాం కదా మనకు రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం వచ్చేసి ఈ వర్క్ అంతా చేస్తుందన్నమాట. కానీ ఆ కమిటీకి అధ్యక్షుడుగా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి గారైతే ఉండడం జరుగుతుందండి. తర్వాత అవార్డులు ప్రదానం చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. సో మనకు సిఫార్సు కేవలం ఎవరికి చేస్తాడు, రాష్ట్రపతి వచ్చేసి కార్యదర్శి కార్యాలయానికి అప్పగిస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి అన్నీ చేసిన తర్వాత ఆ అవార్డులను తన రాష్ట్రపతి భవనంలో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవార్డులు చూసే ఉంటాం. తర్వాత భారతరత్న గరిష్టంగా ఎంతమందికి ఇస్తారు? సో భారతరత్న అనే అవార్డు అంటే లిమిట్ ఉంటుంది కదండి, సో ఇన్ని ఇవ్వాలని. అలాగా గరిష్టంగా ఎంతమందికి ఇస్తారంటే కేవలం 3 మాత్రమే ఇస్తారు. కానీ మనకు 4 సార్లు ఒకసారి ఇచ్చారు, 5 అవార్డులు కూడా ఒకసారి ఇచ్చారు. అది ఏందనేది కూడా చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ అయితే. మనకు చూడండి ఎక్కువగా ఇచ్చిన సందర్భం ఏంటంటే 4 సార్లు అంటే 4 అవార్డులు. మనం గరిష్టంగా 3 మాత్రమే భారతరత్న ఇవ్వాలి కదా, కానీ మనకు 1999లో నలుగురికి ఇచ్చారనమాట ఫస్ట్ టైం. సో ఇది ఫస్ట్ టైం. 3 కంటే ఎక్కువ భారతరత్న అవార్డులు ఇచ్చింది ఎప్పుడు అంటే 1999లో నలుగురికి ఇచ్చారండి. ఎందరికి ఇచ్చారంటే నలుగురికి. ఎప్పుడు 1999. వాళ్ళు ఎవరు అంటే గోపినాథ్ బరోడియా, తర్వాత అమర్నాథ్ సేన్, తర్వాత పండిత్ రవిశాస్త్రి 4, జయప్రకాష్ నారాయణ. ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ. సో గ్యాప్ ఇచ్చిండ్రు, జయప్రకాష్ వచ్చిండు. గ్యాప్ ఇచ్చిండ్రు, జయప్రకాష్ అంటే అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి 4 వదిలినారు. మామూలుగా మనకు 3 ఇవ్వాలి. జస్ట్ ఇదొకటి గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను అంతే. సో 4 అనుకున్నాం, మనకు మామూలుగా గరిష్టంగా 3 ఇవ్వాల్సింది. కానీ ఈ 3 ఎవరికి? గోపినాథ్ బరోడియా, అమర్నాథ్ సేన్, పండిత్ రవిశంకర్ శాస్త్రి. ఈ 3 ఇస్తానే గ్యాప్ వచ్చిందని జయప్రకాష్ కూడా దూరాడు. అందుకే 4 అయ్యారు, 4 ఇచ్చారని అనుకుందాం. తర్వాత 2024 అంటే ప్రస్తుతం 2024 5 మందికి ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం 4 ఇచ్చారు, ఇప్పుడు 5 మందికి ఇచ్చింది ఫస్ట్ టైం. అంటే 4 ఇచ్చింది ఫస్ట్ టైం భారతరత్న. అంటే 3 కంటే ఎక్కువ ఎప్పుడు ఇచ్చారు ఫస్ట్ టైం అంటే మనము 1999 4 ఇచ్చింది ఇవ్వాలి. కానీ గరిష్టంగా ఎక్కువగా ఇచ్చిన భారతరత్న ఏ సంవత్సరంలో ఇచ్చారంటే 2024. బట్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారంటే మనకు 1999లో 4 ఇచ్చారు. ఎక్కువగా ఇచ్చింది మాత్రం మనకు 2024. సో ఈ ఇయర్ అనమాట. తర్వాత ఏ రంగాలకు ఇస్తారు అంటే భారతరత్న అవార్డు అనేది ఏ రంగాలకు ఇస్తారంటే మొదట సాహిత్యము, కళలు, విజ్ఞానం, ప్రజాసేవకు అయితే ఇచ్చేవారు. కేవలం ఈ 4 రంగాలకి. సో బిట్టిలా అయినా అడగచ్చు, ఏ రంగాలకు మొదట్లో ఏ రంగాలకు భారత ప్రభుత్వం భారత పౌర పురస్కారాలు ఇచ్చేది అంటే సో సాహిత్యం మరియు కళలు, విజ్ఞానం, ప్రజాసేవకు ఇచ్చేవారు. తర్వాత 2011 డిసెంబర్ తర్వాత మానవాభివృద్ధికి అంటే మానవాళికి ఉపయోగపడి ఏ రంగంలో కృషి చేసిన వాళ్లకు ఇవ్వాలని తీర్మానం చేసిందనమాట. సో 2011 డిసెంబర్లో ఏం తీర్మానం ఇచ్చిందంటే మానవాభివృద్ధికి సో కృషి చేసిన ఏ రంగంలో అయినా కూడా భారతరత్న ఇవ్వచ్చు అని తీర్మానం అయితే చేయడం జరిగింది భారత ప్రభుత్వం. తర్వాత ఇచ్చే ప్రదేశం అంటే మనకి భారతరత్న ఎక్కడిస్తారు అంటే రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అది అందరికీ తెలుసు. కానీ మనకు మొట్టమొదటిసారి రాష్ట్రపతి అంటే ఇంతవరకు మన చరిత్రలో రాష్ట్రపతి భవన్లో కాకుండా ఇంకొక చోటు ఇచ్చారనమాట. అది ఎక్కడి అంటే ముంబైలో అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 1958 ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో డోండో కేశవ కార్వే, ఈయననే డీకే కార్వే అంటారు, ఈయన యొక్క 100వ అంటే శత జయంతి సందర్భంగా ప్రకటించారు. అప్పుడు ఆ 4 కూడా ఏదైతే మనకున్నాయి కదా, సో 1958 ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో అయితే ఇవ్వడం. అంటే ఈయన 100వ పుట్టినరోజున
బొంబాయిలో ప్రకటించారనమాట. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా డోండో కేశవ కార్వే యొక్క డీకే కార్వే యొక్క పుట్టినరోజు అంటే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. అది ముంబైలో ఇచ్చారనమాట. సో ఢిల్లీలో కాకుండా ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారంటే 1958 ఏప్రిల్ 18వ తేదీ బొంబాయిలో ఇచ్చారు. ఇంకొకటి ఎక్కువ వయసులో తీసుకునే వ్యక్తి అంటే మామూలుగా ఒక మనిషికి 100 సంవత్సరాల వయసు ఉంటే 100 సంవత్సరాలు నిండిన తర్వాత అంటే మరణించిన తర్వాత 100 సంవత్సరాలకు ఎక్కువ వయసులో భారతరత్న పొందిన వ్యక్తి కూడా డీకే కార్వే. సో అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవ్వబడే వర్గము. సో ఎవరికెవరికి ఇస్తారు అంటే మనకు భారతీయులకు, అంటే మన భారతదేశంలో నివసించే మన భారతీయులకు అంటే కృషి చేసిన వారికి, తర్వాత ఎన్ఆర్ఐలు అంటే మన భారత ప్రవాసీలు ఉంటారు కదా, మన భారతదేశంలో ఇతర దేశాలలో ఉంటారు వారికి, మరియు విదేశీయులకు అంటే ఫారినర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది 1980లో మదర్ తెరీసాకు ఈమెకు మదర్ తెరీసాకు 1980లో మొట్టమొదటిసారి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన భారతీయులకు కాకుండా విదేశీయులకు మొట్టమొదటిసారిగా మొదట ఎవరికి భారతరత్న ఇచ్చారని అడగచ్చు. విదేశీయులలో మొట్టమొదటిసారి భారతరత్న, మన భారతదేశము అత్యంత పౌర పురస్కారమైన భారతరత్న పొందిన మొట్టమొదటి ఎన్ఆర్ఐ అంటే విదేశీయులు ఎవరు అని అడగచ్చు. ఎవరు? 1980 మదర్ తెరీసా, 87లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఈయన ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఆయన. తర్వాత 1990 నెల్సన్ మండేలా, ఈయన సౌత్ ఆఫ్రికా గాంధీ అని పిలుస్తారు కదా, నెల్సన్ మండేలా. సో అనుకోవచ్చు మనకు మొట్టమొదటిసారి భారతరత్న పొందిన విదేశీయులు అంటే మదర్ తెరీసా అనుకోవచ్చు, కానీ కాదండి. ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఈయన మొట్టమొదటి విదేశీయుడు అనమాట భారతరత్న పొందింది. సో మదర్ తెరీసా ఎందుకు కాదు అంటే ఈ మదర్ తెరీసా గారికి మన భారతదేశం యొక్క పౌరసత్వం అన్నమాట. సో మన పౌరసత్వం ఉందంటే మన భారతదేశానికి చెందినాము కాబట్టి ఈమె కాదండి. ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇంకొకటి ఏమంటే భారతరత్న పొందిన మొట్టమొదటి మహిళ కూడా మదర్ తెరీసా గారేనండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో భారతరత్న పొందిన మొట్టమొదటి విదేశీయులు ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్. ఈయన ఏ దేశానికంటే కజకిస్తాన్కి చెందిన వ్యక్తి. తర్వాత మొదట మరణం తర్వాత ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. అంటే సో చనిపోయిన తర్వాత భారతరత్న ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ 1955 జనవరిలో మార్పు చేసి మరణం తర్వాత కూడా ఇవ్వచ్చని ప్రకటన చేశారనమాట. చూడండి, మరణం తర్వాత వద్దని సో కొన్నిసార్లు పునరుద్ధరించి క్యాన్సిల్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి అనమాట. కాబట్టి అందుకోసమే బిట్లు ఇక్కడే ఇస్తారు కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదట మరణం తర్వాత ఇవ్వకూడదని నిర్ణయించుకొని తర్వాత 1955 జనవరిలో మనకు మరణం తర్వాత కూడా సో భారతరత్న ఇవ్వచ్చని అయితే నిర్ణయం తీసుకున్నారనమాట. మనకు పురస్కారాలు ఎప్పుడు ప్రకటించింది? 1954 జనవరి 2లో. సో అదే మళ్ళీ సంవత్సరానికి ఏం చెప్పారు అంటే పురస్కారాలు 1954 జనవరి 2లో మనకు చెప్తే అప్పుడు మరణం తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మళ్ళీ 55లో అంటే మళ్ళీ సంవత్సరానికి ఏం చెప్పారు? మరణం తర్వాత కూడా ఎవరైతే కృషి చేసి ఉంటారో వాళ్ళకి మరణం తర్వాత కూడా ఇవ్వచ్చు అని అయితే తీర్మానం చేశారు. తర్వాత మరణాంతరం మొదట భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు? సో మరణాంతరం మొట్టమొదటిసారి భారతరత్న పొందింది ఎవరు? ఇది బిట్ అంటే సో లాస్ట్ టైం అడిగారు కూడా ఇది, కాబట్టి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మరణాంతరం మొట్టమొదట భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయన మన భారత రాష్ట్రపతిగా కూడా చేశారండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే భారతరత్న అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత భారతరత్న గ్రహీత అధికారాలు అనమాట. అంటే భారతరత్న పొంది ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉంటాయి? సో ఎలాంటి అధికారాలు ఉంటాయో చూద్దాం. భారతరత్న గ్రహీతలకి దేశంలో 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. అంటే 7వ స్థాయి గౌరవం అయితే లభిస్తుంది. మిగతా 6 ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రాష్ట్రపతికి మొట్టమొదటి స్థాయి, మనకు మొట్టమొదటి పౌరసత్వం కూడా రాష్ట్రపతికి ఉంటుంది కదా, అలాగా మొదటి స్థాయి గౌరవం రాష్ట్రపతికి, తర్వాత ఉపరాష్ట్రపతికి, తర్వాత ప్రధానమంత్రికి, తర్వాత రాష్ట్ర గవర్నర్కు, తర్వాత మాజీ రాష్ట్రపతి, తర్వాత వచ్చేసి ఉప ప్రధాని అంటే ఒకవేళ ఉంటే ఉప ప్రధాని, తర్వాత న్యాయాధీకులు ఉంటారు కదా మనకు జడ్జెస్,
వాళ్ళతో పాటే భారతరత్న గ్రహీతలకు కూడా 7వ స్థాయి గౌరవం అయితే లభిస్తుందన్నమాట. మొట్టమొదట ఎవరికి లభిస్తుందంటే రాష్ట్రపతి గారికి. తర్వాత వచ్చేసి ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 18 ఒకటో భాగం ప్రకారము పేరుకు ముందు కానీ వెనుక కానీ మనకు ఈ పౌర పురస్కారాలు ఎవరైతే పద్మశ్రీ కానీ పద్మభూషణ్ ఉన్నాయి కదా, ఇంతకుముందు బ్రహ్మానందం గారికి కూడా చూసాం పద్మశ్రీ, బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు అని సినిమాలలో అప్పుడు వేశారు. బట్ ఇప్పుడు నిషేధించారనమాట. ఏంటి, పేరుకు ముందు కానీ వెనక కానీ మనకి ఏదైతే పౌర పురస్కారాలు లభించుంటాయి కదా, సో అవి వేసుకోరాదు అని అయితే ప్రకటించడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం అంటే 18(1). తర్వాత రాష్ట్రపతి అనుమతి లేనిదే స్వదేశీ లేదా విదేశీ బిరుదులు తీసుకోరాదు. అంటే ఇప్పుడు మనకు చెప్పాను కదా, మదర్ తెరేసా గారు మన దగ్గర మనము ఆమెకు భారతరత్న అవార్డు ఇచ్చాం. సో అలాగా వేరే దేశం వాళ్ళు మన వాళ్ళకు కూడా ఇచ్చింటారు కదా, సో అలా ఆ పురస్కారాన్ని ఇప్పుడు వేరే దేశం కానీ వేరే రాష్ట్రం కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళు మన భారతీయునికి ఒక పురస్కారము లేదా ఒక బిరుదు ఇచ్చారు. సో అది తీసుకోవాలన్నా కూడా మన పౌరసత్వం కలిగిన మన భారతీయుడు ఫస్ట్ రాష్ట్రపతి గారికి అర్జీ పెట్టుకొని వీళ్ళు ఓకే చేసిన తర్వాత అమెరికాకి వెళ్ళి తమ బిరుదుని తీసుకోవాలి. అదేవిధంగా ఏదో స్టేట్ కానీ ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఏదైనా ఒక బిరుదు లేదా ఒక ఎంఫిల్డ్ ఒక డాక్టరేట్ ఇచ్చారనుకోండి మనకు, సో అది తీసుకొచ్చుకోవాలన్నా కూడా రాష్ట్రపతి గారి యొక్క అనుమతితోనే మనము తీసుకొచ్చుకోవాలన్నమాట. తర్వాత భారతరత్న 2024 సో ఎవరికి వచ్చిందనమాట. 2024 అంటే ఇప్పటి వరకు భారతరత్న ఎవరికి వచ్చింది అనేది చూద్దాం. సో భారతరత్న అనేది 1977లో జూలై 13న పౌర పురస్కారాల రద్దు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. సో మనకు చెప్పాం కదా, ఒకసారి వచ్చింది మళ్ళీ పునరుద్ధరించారు, మరణం తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగా సో అవార్డు రాలేదని 1977 జూలై 13న పౌర పురస్కారాలు రద్దు అయితే చేయడం. అంటే ఈ భారతరత్నాలు కానీ పద్మశ్రీ ఏవి కూడా ఇవ్వకూడదని మొరార్జీ దేశాయ్ గారు అయితే రద్దు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పౌర పురస్కారాలను రద్దు ఎవరు చేశారు? 1977లో పౌర పురస్కారాలను మొట్టమొదటిసారిగా ఎవరు రద్దు చేశారు అని బిట్ అడగచ్చు. ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు. తర్వాత 1980లో జనవరి 25న ఇందిరాగాంధీ గారు మళ్ళీ పునరుద్ధరించారనమాట. సో ఈమె ఏం చేశారు, 1980లో ఈమె అధికారంలోకి వచ్చినాక లేదు భారత పౌర పురస్కారాలు అనేది మళ్ళీ ఇవ్వచ్చు అని ఈమె మళ్ళీ పునరుద్ధరణ అయితే చేసింది. తర్వాత మళ్ళీ 1992లో రెండవసారి రద్దయింది. ఏది, మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది. మళ్ళీ 1995 డిసెంబర్లో రెండవసారి పునరుద్ధరణ చేసింది సుప్రీంకోర్టు. అంటే చూడండి, మనకు ఇక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ గారు 1977లో మొట్టమొదటిసారిగా ఆయన పౌర పురస్కారం రద్దు చేస్తే అందులో ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు, తర్వాత వచ్చిన ప్రధాని గారు వీరు జోక్యం చేసుకొని లేదు మళ్ళీ అని పునరుద్ధరించారు. తర్వాత 1992లో కోర్టు అనమాట. సో హైకోర్టు అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకోగా సో లేదు మళ్ళీ పునరుద్ధరించాలని మనకు సుప్రీంకోర్టు అయితే రావడం జరిగింది. సో మొత్తానికి మనకు 2 సార్లు భారతరత్న అవార్డులు అయితే పునరుద్ధరించి అంటే పురస్కారాలు రద్దయి మళ్ళీ పునరుద్ధరించామన్నమాట. తర్వాత భారతరత్న మెడల్ తయారీ ఎలా చేస్తారు? ఎలా అంటే ఆల్పోర్ మింట్ అనేది ఒక మెటల్తో చేస్తారు. ఎక్కడ అంటే కోల్కతాలో అయితే అంటే కలకత్తాలో తయారు చేయడం జరుగుతుంది. తర్వాత పురస్కారాల అధికార ప్రకటన. సో పురస్కారాలను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు? ఇప్పుడు మనకి ఏదైనా ఇస్తే ఇప్పుడు మనము టెట్ రిజల్టే వచ్చాయి, ఎవరు? విద్యాశాఖనే మనకి ఇవ్వాలి. సో అలాగ అనుకోవచ్చు. పౌర పురస్కారాలు అనగానే మనకు కేంద్ర మంత్రిత్వమో లేకుంటే సో విద్యాశాఖ ఇట్లా అనుకోవచ్చు. కానీ మనకి ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ప్రకటిస్తారు పురస్కారాలను అంటే మనకు ప్రధానమంత్రి రాష్ట్రపతి గారికి చెప్తే అంటే మనం ఇలా పురస్కారాలు ఇద్దామని రాష్ట్రపతి గారు ఎవరికి చెప్తారు? మనకు రాష్ట్రపతి కార్యదర్శికి చెప్తే సో వాళ్ళ కమిటీకి ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా ఉండి ప్రకటిస్తారనమాట. సో వాళ్ళు ఒక లిస్టు తయారు చేస్తే ఆ లిస్టు అంటే వీళ్ళకి ఇవ్వాలని ఉపరాష్ట్రపతి చెప్తే ఆ లిస్టును రిలీజ్ చేసేది ఎవరు అంటే
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి 1954 నుంచి 1900 అంటే మనకు స్టార్ట్ అయింది 1954 కదా. ఇప్పుడు 2024లో మొత్తం ప్రకటనలు అంటే 27 సార్లు ప్రకటించారు. ఎన్నిసార్లు ప్రకటించారు? మనకు భారత పౌర పురస్కారాలు అంటే మొత్తం 27 సార్లు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారంటే 53 మంది అయితే తీసుకోవడం జరిగింది. మరణం తర్వాత ఎంతమంది అంటే 20 మంది. అంటే చనిపోయిన తర్వాత ఎంతమంది తీసుకున్నారంటే 20 మంది. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూద్దామండి. 1954లో మొట్టమొదటిసారి రాజగోపాలాచారి, రాధాకృష్ణ రామన్ రా ఫస్ట్ అందరికీ రా అని అయితే పిలిచి అవార్డు ఇచ్చారు. ఎవరికి? 1954 ఫస్ట్ టైం రాజగోపాలాచారి, రాధాకృష్ణన్ రామన్. తర్వాత 1955లో నెహ్రూ గారికి, భగవాన్ దాస్ గారికి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అయితే ఇచ్చారు. నెహ్రూ, భగవాన్, మోక్షం. సో నెహ్రూ గారికి భగవంతుని దగ్గరికి వెళ్ళగానే సో మోక్షం కలిగింది. నెహ్రూ గారు భగవంతుని కోసం మోక్షం కలిగింది. సో ఇది గుర్తుపెట్టుకుందాం. నెహ్రూ గారికి సో భగవంతుని దగ్గర మోక్షం కలిగిందని గుర్తుపెట్టుకుందాం. 1955 తర్వాత 1971లో ఇందిరాగాంధీ మొట్టమొదటి మహిళ అనమాట. సో ఈమె ఇందిరాగాంధీ గారికి అయితే ఇవ్వడం. అంటే భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రధానమంత్రి, మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ గారే. ఇక్కడ మనకు 1971లో ఇందిరాగాంధీ గారికి అయితే భారతరత్న వచ్చింది. తర్వాత 1976లో కామరాజ్ నాడర్. ఎవరు అంటే కామరాజ్ నాడర్. సో ఈయన ఈ కామరాజ్ నాడర్ గారికి ఇవ్వగానే 1976లో తర్వాత మనకు అప్పుడే ఆయనకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మనకు రద్దు కావడం జరిగింది. ఫస్ట్ టైం రద్దు మనకి ఇక్కడే కదా అయింది 77లో. 76 కామరాజ్ గారికి ఇచ్చానే కామబడింది. చుట్టూ గుర్తుపెట్టుకు కామరాజ్ గారు ఇలా కూడా అడగచ్చు. సో ఎవరి తర్వాత అంటే 1970 ఫస్ట్ టైం రద్దు కావడానికి భారతరత్న అవార్డులు ఫస్ట్ టైం రద్దు కాక ముందు ఎవరికి ఇచ్చారు అవార్డు అంటే కామరాజ్ గారికి ఇస్తానే కామాయేసిపోయినాడు ఆయన అని గుర్తుపెట్టుకుందాం. సో 76లో అయితే మనకు స్టాప్ చేశారు. మళ్ళీ 1980 జనవరి 5లో ఇందిరాగాంధీ పునరుద్ధరించారు కదా. సో పునరుద్ధరించగానే మనకు మదర్ తెరిసా గారికి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మొట్టమొదటిసారి ఎవరికి ఇచ్చారు మహిళలు అంటే ఇందిరాగాంధీ గారికి 1971, తర్వాత మదర్ తెరిసా గారికి. తర్వాత మనకు పునరుద్ధరించారు కదా, రెండోసారి పునరుద్ధరణ మళ్ళీ రద్దు అయిందనమాట. సో 2 సార్లు అంటే మనకు ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు రద్దు చేయగానే ఇందిరాగాంధీ పునరుద్ధరించారు. మళ్ళీ కోర్టు మధ్యప్రదేశ్ కోర్టు మనకు 1992లో రెండోసారి రద్దు చేసింది కదా. సో ఎప్పుడు 1992 నుంచి 95 వరకు రద్దు చేస్తే మళ్ళీ 95 డిసెంబర్ రెండోసారి పునరుద్ధరించింది సుప్రీంకోర్టు. సో 90 తర్వాత మళ్ళీ 97లో అంటే 95 పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ 1997లో అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇవ్వడం. అది ఎవరికి? అరుణా అసఫ్ అలీ గారికి, సో అబ్దుల్ కలాం గారికి, గుల్జారీ లాల్ నందా. అరుణ అబుల్ గుల్జారీ వీళ్ళ ముగ్గురికి. తర్వాత వచ్చేసి 2014లో సచిన్ టెండూల్కర్ గారికి మరియు చింతామణి నాగేశ్వరరావు గారికి. సో సచిన్ టెండూల్కర్ గారికి, చింతామణి నాగేశ్వరరావు గారికి వీళ్ళిద్దరికైతే 2014లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో యంగెస్ట్ ప్లేయర్ అన్నమాట. సో భారతరత్న తీసుకున్న అత్యంత తక్కువ వయస్కుడు ఎవరున్నా కూడా మనకు సచిన్ టెండూల్కర్. అంటే చాలా చిన్న వయసులో తీసుకునే వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్. సో అతి ఎక్కువ వయసులో తీసుకుంది అంటే 100వ జయంతి రోజు తీసుకునేది ఎవరంటే డికే కార్వే గారికి అయితే మరణాంతరం ఇచ్చారు. తర్వాత 2015లో అటల్ బిహార్ వాజ్పేయి గారికి మరియు మదన్ మోహన్ మాలవ్య వీళ్ళిద్దరికీ 2015లో అయితే భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 2019లో అయితే భూపేష్ హజారికా, తర్వాత ప్రణబ్ ముఖర్జీ, నానాభాయ్ దేశ్ముఖ్. ఎవరికి ఇచ్చారు? బీపీఎన్కు ఇచ్చారు 2019 బీపీఎన్ భూపేష్ హజారికా, ప్రణబ్ ముఖర్జీ, నానాభాయ్ దేశ్ముఖ్. తర్వాత మనకు ప్రస్తుతం
2024. ఇప్పుడు 2019 తర్వాత 2024లో ఎప్పుడు ప్రకటించారు. సో ఇది చాలా ట్విస్ట్ ఉంది. ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? కర్పూర్ ఠాకూర్ గారికి ఫస్ట్ ప్రకటించారు. తర్వాత ఎల్కే అద్వానీ గారి అంటే 3 రోజుల తర్వాత ఎల్కే అద్వానీ గారికి అయితే ప్రకటించారు. అంటే అందరికీ 5 మందికి ఒకటేసారి ప్రకటించలేదండి ఈ బిరుదులు అనేది. అంటే భారతరత్న అనేది 5 మందికి ఒకటేసారి ప్రకటించలేదు. ఫస్ట్ కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చామని ప్రకటించారు. తర్వాత 3 రోజులు ఆగాక మళ్ళీ ఎల్కే అద్వానీ గారికి, మళ్ళీ పివి నరసింహారావు మరియు ఎంఎస్ స్వామినాథన్ మరియు చౌదరి చరణ్ సింగ్. సో ఈ 5 మందికి అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో మొత్తం 5 మందిలో 4 మరణాంతరం తీసుకున్నారు. సో వీళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎవరు? కర్పూరి అద్వానీ నరసింహస్వామి చరణ్. అంటే కర్పూరాన్ని అద్వానీ గారు నరసింహస్వామి చరణాల దగ్గర వెలిగించాడు. కర్పూరాన్ని అద్వానీ గారు తనకు భారతరత్న అవార్డు వచ్చిందని ఎక్కడ? నరసింహస్వామి చరణాల దగ్గర వెలిగించాడంట. సో అలా గుర్తుపెట్టుకుందాం. తర్వాత వీళ్ళ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ కర్పూరి ఠాకూర్. ఈయన శత జయంతి 2024 జనవరి, అంటే ఆయన పుట్టినరోజున రోజే అవి ప్రకటించడం జరిగిందనమాట మనకు భారతరత్న అవార్డులు. సో బీహార్లోని పితౌజియా అనే గ్రామానికి ఈయన పేరును, అంటే ఈయన చనిపోయిన తర్వాత ఈయన మరణాంతరము కర్పూరి గ్రామ్, ఏం పేరు పెట్టారంటే కర్పూరి గ్రామ్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఇలా అయినా అడగచ్చు, భారతరత్న తీసుకున్న ఏ వ్యక్తి యొక్క పేరును ఒక గ్రామానికి పెట్టారో అయినా అడగచ్చు అనమాట. ఏ గ్రామానికంటే బీహార్లోని పితౌజియా అనే గ్రామానికి కర్పూరి గ్రామ్ అనే పేరైతే పెట్టడం జరిగింది. ఎందుకు అంటే కర్పూరి ఠాకూర్ గారి యొక్క సొంత రాష్ట్రము బీహారే కనుక. అదేవిధంగా ఈయన 2 సార్లు బీహార్కు సీఎం కావడం కూడా జరిగిందండి. ఈయన ఎన్నిసార్లు అయ్యాడంట? 2 సార్లు అయితే బీహార్కు సీఎం అయ్యాడు. తర్వాత బీహార్లో సంపూర్ణ మద్యం అయితే నిషేధం చేశాడు. సో ఇది కూడా బీహార్లో సంపూర్ణ మద్యం చేసిన భారతరత్న అవార్డు గ్రహీత ఎవరన్నా కూడా కర్పూరి ఠాకూర్ గారు. తర్వాత ఇంకొకటి చాలా 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 ఇంపార్టెంట్. సో మనకు ఎక్కువగా ఈసారి అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ బిట్టు. డిఎస్సిలో కానీ మనకు ఇప్పుడే ఏదైతే జీకే ఉంటుంది కదా, ఖచ్చితంగా 100% మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సో ఈ బిట్టు ఈయన జ్ఞాపకార్థం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు సో 100 రూపాయల స్టాంపు మీద ఈయన యొక్క బొమ్మనైతే విడుదలైతే చేయడం జరిగిందనమాట. సో దేని మీద అంటే 100 ఉంటుంది కదా, సో 100 స్టాంప్ ఉంటుంది కదా మనకు 100 రూపాయలు, ఆ స్టాంపు మీద ఆయన జ్ఞాపకార్థం అయితే పోస్టల్ శాఖ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈయన పేరు మీదుగా జననాయక్ ఎక్స్ప్రెస్, అంటే ఈయన పేరు మీద ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేశారనమాట. దాని పేరు ఏంటంటే జననాయక్ ఎక్స్ప్రెస్ అనేది అమృత్సర్ మీదకి అయితే వెళ్తుందనమాట. రైలు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈయన బిరుదు వచ్చేసి జననాయక్. అంతేకాకుండా ఈయన పేరు మీద లా కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి కర్పూరి ఠాకూర్ గారికి ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఆయన పేరు మీద ఆయనకు ఒక బిరుదు జననాయక్ ఉంది, ఆయన పేరు మీద ఒక ట్రైన్ ఉంది, ఒక లా కాలేజ్ ఉంది, ఒక ఊరే కర్పూరి గ్రామ్ అనే ఊరు కూడా ఉందన్నమాట. సో చాలా చాలా గ్రేట్ కదా. అందుకే ఆయనకు భారతరత్న అయితే అవార్డు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కువ 90% అవకాశాలు ఉన్నాయన్నమాట ఆయన మీద బిట్టించడానికి. తర్వాత ఎల్కే అద్వానీ గారు, ఈయనకు వచ్చేసి ఆర్ఎస్ఎస్లో చేరాడనమాట. తర్వాత 1990లో రామజన్మభూమి ఉద్యమం కోసం రథయాత్ర ప్రారంభం చేసింది కూడా ఈయనే. సో 1990 సెప్టెంబర్ 25 తేదీన సో మనకు ఇప్పుడే కదా రామజన్మభూమి అయితే మనకు స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ. సో దాని మీద కూడా కరెంట్ అఫైర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా ఇవ్వచ్చు. ఏంటి? రామజన్మభూమి ఉద్యమం కోసం రథయాత్ర ప్రారంభించిన భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే ఎల్కే అద్వానీ. ఈయన 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతలో అద్వానీ నిందితులుగా అయితే ఉన్నారనమాట. సో రామజన్మభూమి స్టార్ట్ చేయాలని బాబ్రీ మసీద్ కూల్చాడని ఆయన మీదైతే ఆయన నిందితుడిగా ఉన్నాడంట అందులో. తర్వాత 2009లో ప్రధానిగా
పోటీ చేశాడు. తర్వాత ఓడిపోయి కాంగ్రెస్ అయితే గెలిచింది. తర్వాత భారత 7వ ఉప ప్రధానిగా కూడా ఈయన చేయడం జరిగిందనమాట. ఎన్నో ఉప ప్రధానిగా చేశారంటే 7వ ఉప ప్రధాని. తర్వాత ఈయన బిరుదు వచ్చేసి లోహ్ పురుష్. ఏం పేరు? లోహ్ పురుష్. మనకు లోహ్ పురుష్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి అవార్డులు అంటే ఈయనకు వచ్చింది 2015లో పద్మ విభూషణ్ వచ్చింది. 2024 ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు భారతరత్న అయితే అవార్డు రావడం జరిగింది. ఎవరికంటే మనకు లోహ్ పురుష్ అనే బిరుదు కల ఎల్కే అద్వానీ గారికి. తర్వాత పివి నరసింహారావు గారు. సో చాలా ఇంపార్టెంట్ మనకు తెలుగు వాళ్ళకి, ఎందుకంటే మన తెలుగువాడు కాబట్టి ఈయన పివి నరసింహారావు. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన భారత 9వ ప్రధాని మరియు రక్షణ మంత్రి, 11వ కేంద్ర విదేశాంగ మంత్రిగా చేశారు. తర్వాత 18వ కేంద్ర హోంశాఖ మంత్రిగా చేశారు. తర్వాత ఉమ్మడి ఏపీకి 4వ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఏమేమి చేశాడు ఈయన పివి నరసింహారావు గారు? భారతరత్న అందుకున్న పివి నరసింహారావు 9వ ప్రధానిగా చేశాడు, రక్షణ శాఖ మంత్రిగా చేశారు, 11వ కేంద్ర విదేశాంగ మంత్రి చేశారు, 18వ కేంద్ర హోంశాఖ మంత్రిగా, తర్వాత ఉమ్మడి ఏపీ అంటే ముందు మన ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడైనా 4వ సీఎంగా కూడా. తర్వాత మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరు అంటే భారత హరిత విప్లవ పితామహుడు. సో ఎంఎస్ స్వామినాథన్ గారిని ఏమని పిలుస్తారంటే భారత హరిత విప్లవ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఈయనకు 1967లో పద్మశ్రీగాను, 71 రామన్ మెగాసేను, తర్వాత 1972లో పద్మభూషణు, 1989 పద్మవిభూషణు, 1987 వరల్డ్ ఫుడ్ ప్రైజు, తర్వాత 1999 ఇందిరాగాంధీ శాంతి బహుమతి, తర్వాత 2024 భారతరత్న అవార్డు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఒకవేళ ఈ ఇయర్స్ వచ్చి ఈ అవార్డ్స్ని మ్యాచింగ్ చేయమని కూడా అడగచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఇప్పుడే కదా 2024 మనకి ఇప్పుడే కదా వీళ్ళకు భారతరత్న అవార్డులు ఇచ్చారు కాబట్టి మనకు సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు. పద్మశ్రీ ఎప్పుడు 67, 71 రామన్ మెగాసేన్, 72 పద్మభూషణ్, 1989 పద్మవిభూషణ్, తర్వాత 1987 వరల్డ్ ఫుడ్ ప్రైజు, 1999 ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2024 భారతరత్న. సో